ఆలయానికి పసిడి శోభ, అమ్మవారికి నూతన ఆభరణాలతో అలంకరణ, మైసూరు తరహాలో ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఆధ్యాత్మికతకు పెద్దపీట, ఆకట్టుకునేలా సాంస్కృతిక ప్రదర్శనలు. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో దసరా విశేషాలివే. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న దుర్గగుడి ఈవో సూర్యకుమారితో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ముఖాముఖి ఇప్పుడు. దుర్గమ్మ సన్నిధి భక్తుల పెన్నిధి ఈసారి దసరా ఉత్సవాలకు సిద్ధమవుతోంది. 7 ఉత్సవాలు ఎలా జరుగుతాయనే అంశమైన మాట్లాడేందుకు మనతో పాటు ఆలయ సూర్యకుమార్ గారు ఉన్నారు. ఈసారి ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి, గతంలో కంటే భిన్నంగా ఎలా చేయబోతున్నారు? జయ దుర్గా భవాని. ఈసారి మన కనకదుర్గమ్మ నిజంగా కనకదుర్గమ్మ అయిపోయింది. బంగారు వాకిలి, అలాగే దసరా నాడు మొట్టమొదటి దర్శనంకి సంకేతంగా స్టార్ట్ కాబోతున్న ఈ జయగంట నిరవధికంగా 5 సార్లు ప్రతిరోజు మోగబోతోంది. మహానివేదన, సుప్రభాతం వీటితోటి ముడిపెట్టి చేయబోతున్నాము. ఆ మొట్టమొదటి దర్శనం స్వర్ణ కవచంతో మొదలుపెట్టి కనకదుర్గమ్మను కనకదుర్గమ్మలాగానే చూపించబోతున్నాం. తెల్లవారుజాము 4 గంటల మొదలు రాత్రి 11 గంటల వరకు దర్శనం అవైలబుల్ ఉంటుంది. మూలా నక్షత్రం నాడు ఆ ఒక్కరోజు తెల్లారుజామున 1 గంట నుంచే మనం క్యూ లైన్లో దర్శనానికి అలౌ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి రోజు మాత్రం స్నపనానంతరం దాదాపు 9 గంటల నుంచి ధర్మదర్శనం మొదలవుతుంది. ఎక్కడి నుంచి దర్శనం క్యూ లైన్లు ప్రారంభమవుతాయి, ఎంత సమయం దర్శనానికి పట్టేటువంటి అవకాశం ఉంది అంచనా? పుష్కరాల మాదిరిగానే కనకదుర్గ ఘాట్ మనం ఒక టోల్ గేట్ నుంచి రాజగోపురం కింద నుంచి వెళ్ళబోతున్న 3 లైన్లతో పాటు కుమ్మరపాలెం సెంటర్ నుంచి 1 లైన్తో 4 లైన్లు ఘాట్ రోడ్ మీదుగా చేరుకొని మహామండపం నుంచి నిష్క్రమణ ఉంటుంది. క్యూ లైన్లు యథావిధిగా వినాయకుడి గుడి దగ్గర నుంచే మొదలవుతాయండి. సీతంవారి పాదాల దగ్గర బస్ పాయింట్ కూడా ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అక్కడి నుంచి బస్ తీసుకొని రావచ్చు. వినాయకుడి గుడి దగ్గర మొదలైన క్యూ లైన్లో రష్ లేనప్పుడు, అంటే మధ్యాహ్న ప్రాంతంలో గంటన్నర కంటే ఎక్కువసేపు పట్టదు. రష్ ఎక్కువగా ఉంటే 2.5-3 గంటలు వేసుకోవచ్చు అండి. అంతకంటే పట్టకుండా చర్య తీసుకోవడానికే ప్రయత్నిస్తున్నాము. ఈసారి గతంతో పోలిస్తే అమ్మవారి అవతారాల్లో ఎలాంటి ప్రత్యేకత ఉంది? కొత్తగా కాత్యాయన రూపం కూడా వచ్చి చేరింది ఈసారి. అలాగే నిజరూప దర్శనం అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. కృష్ణా పుష్కరం అనంతరం వచ్చే ఆశ్వయుజ మాస దసరా ఉత్సవాల్లో 12 అవతారాలు యథావిధిగా వస్తాయి 12 ఒకసారి. ఈసారి కొత్తతనం ఏంటంటే కాత్యాయని 5వ తారీఖున మొదటి రోజున నిజకవచ దర్శనం. ఈ 2 కూడా ప్రత్యేకతలు. ఈసారి అమ్మవారికి కొత్తగా నగలు చేయించారు. వజ్రాభరణాలు కావచ్చు, లేకపోతే కిరీటాలు, ఇవన్నీ కూడా వచ్చారు. వీటి గురించి అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు వజ్రాల హారం ఇచ్చారండి. అది సౌత్ సీ పర్ల్స్తో డెకరేట్ చేయబడి ఉన్నది. దాన్ని మేము మూలా నక్షత్రం నాడు తర్వాత పిదప అలంకరించబోతున్నాము. అట్లాగే మొదటి రోజున స్వర్ణ కవచం కూడా దాతల ద్వారా తీసుకోబడిందే. హిట్రో కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. కాత్యాయని అవతారానికి అవసరమైన ధనస్సు, ఖడ్గము, శంఖము అవి కూడా ఈ దాతల దగ్గర నుంచి వచ్చిన డబ్బుతోనే వినియోగించి కొనడం జరిగింది. దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు మీ ఆలయం తరపున ఎలాంటి సూచనలు చేస్తారు? దయచేసి చెప్పులని ఈ పవిత్రమైన కొండ మీదకి తీసుకురావద్దు. మీకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నిర్దేశించిన ప్రదేశాల్లో వదిలితే మాత్రం ఎగ్జిట్ పాయింట్లో అర్జున్ వీధి చివరిలో ఉన్న కౌంటర్లో రథన్ సెంటర్ దగ్గర మేము ఇవ్వడం జరుగుతుంది మీకు తిరిగి. అట్లాగే పూజలకు వచ్చిన వాళ్ళు మీరు సీతంవారి పాదాల దగ్గర నుంచి బస్ తీసుకొని పైకి రావచ్చు. దర్శనము పూజ కంటే ముందే ఏర్పాటు చేయబడింది కాబట్టి మీకు సమయం ఏమన్నా సరిపోక అక్కడ వెయిట్ చేయదలుచుకోకపోతే మీకు సర్వీస్ లైన్లోంచి మీ టికెట్ చూపించిన వెంటనే సర్వీస్ లైన్లోంచి మీరు ఫ్రీగా ఉన్న ప్రదేశంలోంచి నడుచుకుంటూ వచ్చేయచ్చు. వీఐపీల కోసం సపరేట్గా సమయం అంటే కేటాయించారా, లేకపోతే వాళ్ళని కూడా మామూలుగా క్యూ లైన్లో ఆపి ఏమైనా వాళ్ళని పంపించేటువంటి అవకాశం ఉంటుంది? వీఐపీ క్యూ లైన్కి మామూలు క్యూ లైన్కి ఎక్కడ క్లాష్ ఉండదండి. మీకు చిన్న రాజగోపురం దగ్గర కూడా చిన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. ధర్మదర్శనంకి వచ్చిన భక్తులు పైనుంచి యథావిధిగా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు, కింద నుంచి వీఐపీలు వెళ్తారు. అయినప్పటికీ వీఐపీలకి కొంత టైం అయితే పెట్టడం జరిగింది. 6 నుంచి 8 వరకు, 2 నుంచి 4 వరకు. దసరా ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక వైభవం ఎలా ఉండబోతోంది? మనకి అర్జున్ వీధి మొదట్లో మహామండపం కిందగా ఒక సాంస్కృతిక వేదిక ఏర్పాటు చేసుకున్నామండి. శివుడు, గంగా, పార్వతి ముగ్గురు కూడా ఉత్సవాల రూపంలో అక్కడికి వచ్చి అక్కడ వేంచేపు చేసిన తర్వాత ప్రైమ్ టైంలో అంటే 7 నుంచి 8 వరకు మనకి
పద్మశ్రీలు ఇద్దరు, అలాగే స్వాతి సోమనాథన్ గారు, ఎల్లా వెంకటేశ్వరరావు గారు, అవసరాల కన్యాకుమారి గారు, మల్లాది వారు, తర్వాత ఫ్లూట్ ఆర్టిస్ట్ ఒకరు, ఫనీ అని లోకల్ ఆర్టిస్ట్, అట్లాగే మన మ్యూజిక్ కాలేజ్ వారు మూలా నక్షత్రం నాడు 10 వీణులతో వారు కార్యక్రమం చేయబోతున్నారు. ఈ లడ్డు ప్రసాదాలు కావచ్చు, లేకపోతే అన్న ప్రసాదాలు, వీటికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఎప్పుడు కూడా 1,75,000 లడ్డు మేము చేతిలో ఉంచుకోవడానికి ట్రై చేస్తాము. భక్తులు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, దూర ప్రాంతాలకు కూడా తీసుకెళ్లదగ్గ భవానీ పంచకజ్జాయ ప్రసాదం మన దగ్గర ఎప్పుడు కూడా సరిపడా స్టాక్ ఉంటుంది. ప్రతి పోస్ట్ ఆఫీస్లోనే ఇది అవైలబుల్ ఉంది. రాలేని వాళ్ళు అక్కడ దసరా ప్రసాదం బుక్ చేసుకుంటే పంచకజ్జాయము, శక్తి కంకణము, అలాగే లామినేట్ ఫోటో వాళ్ళకి తిరిగి పంపడం జరుగుతుంది. పరోక్ష కుంకుమార్చన కూడా ఒకటి మేము పోస్ట్ ఆఫీస్ వాళ్ళ అనుసంధానంతో మేము ముందుకెళ్తున్నాము. ఆన్లైన్లో కూడా అవి పెట్టాము. మైసూరు ఉత్సవాల తరహాలో కొంత ఊరేగింపు నిర్వహించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. సో ఎక్కడి నుంచి ఉంటుంది ఈ ఊరేగింపు, దానికి సంబంధించి? రాయబారి మండపం మీదుగా సాయంకాల వేళ ప్రదోష వేళ శివుడికి అర్చన చేసిన తర్వాత ఉత్సవమూర్తులను తీసుకొచ్చి ముందుగా చెప్పుకున్నట్టు కళావేదిక మీద వాళ్ళకి ఆ సంగీత నివేదన అయిన తర్వాత నాదనీరాజన టైపులో వాళ్ళకి సంగీత కచేరీ చూపించిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అర్జున్ వీధి మీదుగా మనకి విజయేశ్వరం స్వామి టెంపుల్, అలాగే కృష్ణానది ఒడ్డు మీదుగా తిరిగి ఘాట్ మీద నుంచి పైకి తీసుకెళ్ళబోతున్నాము. క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి, అలాగే రోడ్డు మీద కనుక ఉంటే వాళ్ళకు కూడా ఇది విజిబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. దసరా ఉత్సవాలను గతంలో కంటే ఎంతో వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తామంటున్నారు దుర్గగుడి ఈవో సూర్యకుమారి. కెమెరామెన్ శ్రీనివాస్తో, కోటితో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.